ఒడ్డు మర్రి ఆదినారాయణ అనే వ్యక్తి నా మీద ఏమాత్రం ఆధారం లేకోకుండా అనవసరంగా అన్యాయంగా ఆరోపణలు చేశాడు. నేనేదో భూమిని ఆక్రమించినానని అసత్యమైన ఈ ఆరోపణలు ప్రజలకు వీటిలో నిజాలు తెలియజేయాల్సిన బాధ్యత నాకుంది. కాబట్టి ప్రజల సమక్షంలో కొన్ని వాస్తవాలను తెలియజేస్తున్నా. నేను 30 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీలో నీతిగా నిజాయితీగా పారదర్శకంగా పనిచేశా. 3 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎమ్మెల్సీగా, విప్పుగా, చీఫ్ విప్పుగా, మంత్రిగా కూడా నా బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించాను. వివాదరహితంగా, పారదర్శకంగా, మచ్చ లేకుండా వివాదరహితంగా రాజకీయ జీవితం కొనసాగుతున్నా. అంతేకాకుండా ఎవరు చనిపోయినా, యాక్సిడెంట్ అయినా, ఇల్లు గాలిపోయినా, హాస్పిటల్లో ఉన్న నా కుటుంబ సభ్యుల కంటే ఎక్కువగా భావించి హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయినందుకు నేను చాలా ఆనందపడుతున్నా. అంతేకాకుండా నేను వ్యవస్థ మాదిరి పనిచేసి అనేక విద్యాసంస్థలు స్థాపించి లక్షలాది మందికి చదువు చెప్పి వేలాది మందికి ఉద్యోగాలు ఇచ్చి ఈ సమాజానికి సేవ చేస్తూ వస్తున్నా. అటువంటి నా మీద లేనిపోని ఆరోపణలు చేయడము ఎంతవరకు భాగమో దాన్ని సపోర్ట్ చేస్తున్న బీసీ, ఎస్సీ, ఎస్టీ నాయకులు కూడా కొంతమంది చేశారు. వాళ్ళకు కూడా నిజాలు తెలియవలసిన అవసరం ఉంది. ఈ ఆదినారాయణ మేము 6 మంది డైరెక్టర్లు కలిసి హార్టికల్చర్ కంపెనీ పేరు మీద 250 ఎకరాలు తీసుకోవడం జరిగింది. కానీ ఆదినారాయణ కూడా మాతో ఒక డైరెక్టర్. మా 6 మంది డైరెక్టర్ తెలియకోకుండా కంపెనీ నిబంధనలకు విరుద్ధంగా ఒక 100 ఎకరాల పైచులు కాస్తని రోడ్డు పక్కన ప్రైమ్ ల్యాండ్ను తన భార్య పేరు మీద, తన బామర్ది పేరిట, తన మామగారి పేరిట, తన అల్లుని పేరిట అక్రమంగా ఫేక్ రిజిస్టర్ చేసుకున్నాడు. దానికి ఈ రికార్డ్స్ అనే ఆధారాలు ఉన్నాయి. అది మాకు తెలిసిన తర్వాత కంపెనీకి నిబంధనలకు విరుద్ధంగా తను ఒక్కడే భూములు అమ్మాడు. కాబట్టి మేము 6 మంది డైరెక్టర్లు ROR అప్పీల్ చేశాము, NCLT స్టే తీసుకొచ్చాము, హైకోర్టు కూడా స్టే వచ్చింది. మేము దౌర్జన్యం చేయకూడదు, ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు,